డిఎస్సిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి హెచ్డబ్ల్యూకి సంబంధించి జాబ్ సాధించాలంటే ముఖ్యంగా సైకాలజీలో కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. మీరు వీడియో చివరి వరకు చూస్తే యాప్టిట్యూడ్ సహజ సామర్థ్యం, ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ, అచీవ్మెంట్ విద్యా సాధన, యాటిట్యూడ్ వైఖరి అనే భావనల గురించి ఉదాహరణపూర్వకంగా తెలుసుకుంటారు. యాప్టిట్యూడ్ సహజ సామర్థ్యం భవిష్యత్తులో ఏ రంగంలో రాణిస్తాడో సూచించేటువంటి సామర్థ్యం. ఇది సహజంగా వస్తుంది. ఒక ప్రత్యేక రంగంలో రాణించేటువంటి సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజికల్ యాప్టిట్యూడ్, సింగింగ్ యాప్టిట్యూడ్, డ్రాయింగ్ యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్, క్లరికల్ యాప్టిట్యూడ్, మెకానికల్ యాప్టిట్యూడ్ మొదలైనవి. ఇంటెలిజెన్స్ ఒక విద్యార్థి యొక్క జనరల్ ఐక్యూ, హేతుబద్ధ ఆలోచన, రీజనింగ్ ద్వారా ఇంటెలిజెన్స్ ను మెజర్ చేయడం జరుగుతుంది. డేవిడ్ వెస్లర్ ఏమంటాడంటే ప్రయోజనాత్మకంగా పనిచేయడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, పరిసరాలతో సవ్యంగా సర్దుబాటు చేసుకోవడానికి. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. రేషనల్ థింకింగ్, అడ్జస్ట్మెంట్ ఎబిలిటీ, తర్వాత లెర్నింగ్ ఎబిలిటీ. ఈ లక్షణాలు ఉంటే దాన్ని ఇంటెలిజెన్స్ అంటాం. సో ఇంటెలిజెన్స్ వేరే, యాప్టిట్యూడ్ వేరే. అన్ని రంగాలలో రాణించడానికి పనికొస్తుంది ఇంటెలిజెన్స్. ఒక ప్రత్యేక రంగంలో ఫర్ ఎగ్జాంపుల్ నృత్యంలో కానీ, డ్యాన్స్లో కానీ, మెకానికల్ ఆస్పెక్ట్స్లో కానీ, క్లరికల్ ఆస్పెక్ట్స్లో కానీ, టీచింగ్లో కానీ, మెడికల్ ఫీల్డ్లో కానీ రాణించడానికి ఉపయోగపడేది యాప్టిట్యూడ్. అచీవ్మెంట్ అప్పుడప్పుడు మనం సమ్మేటివ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. గతంలో విద్యార్థి ఒక యూనిట్లో కానీ, ఒక లెసన్లో కానీ, ఒక సబ్జెక్ట్లో కానీ ఎన్ని మార్కులు సాధించాడో సూచించేది అచీవ్మెంట్. దీన్నే విద్యా సాధన అంటాం. కనుక ఫ్యూచర్కు సంబంధించింది యాప్టిట్యూడ్ అయితే, పాస్ట్ గతానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనేది అచీవ్మెంట్. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అచీవ్మెంట్ అండ్ యాప్టిట్యూడ్. అచీవ్మెంట్ రెఫర్స్ పాస్ట్ ఎబిలిటీ అండ్ యాప్టిట్యూడ్ రెఫర్స్ ఫ్యూచర్ ఎబిలిటీ. సో యాటిట్యూడ్ అంటే మనకు తెలుసు వైఖరి. ఏదైనా ఒక అంశం పట్ల, దేవుడు లేక మతం లేక కులం లేక వరకట్నం లేక ఒక వృత్తి పట్ల వ్యక్తులకు ఉండేటువంటి అనుకూల ప్రతికూల అభిప్రాయాలు, ఒక దేశం పట్ల కావచ్చు, లేక ఒక క్రీడ పట్ల కావచ్చు, లేక ఒక సబ్జెక్ట్ పట్ల కావచ్చు, ఒక వ్యక్తి పట్ల కావచ్చు, అనుకూల ప్రతికూల అభిప్రాయాలు. సో దీన్ని మనం యాటిట్యూడ్ వైఖరులు అంటాం. సో యాటిట్యూడ్ ఈజ్ రిలేటెడ్ టు ఒపీనియన్స్ ఆఫ్ ద పర్సన్స్. ఇక్కడ మనం 4 పాయింట్లు నేర్చుకున్నాం. యాప్టిట్యూడ్ అంటే సహజ సామర్థ్యం, ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ, అచీవ్మెంట్ అంటే పరీక్షలలో విద్యార్థులు సాధించినటువంటి సాధన, యాటిట్యూడ్ అంటే వైఖరులు. గతంలో ఈ కాన్సెప్ట్స్ పైన పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడిగారు. అది జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. మంగల్ తన భార్యతో పెద్ద కొడుకు ఇంజనీర్ కావాలని, చిన్న కొడుకు డాక్టర్ కావాలని కోరుకుంటున్నానని చెప్పాడు. అతని భార్య దీనికి అంగీకరించలేదు. మరియు ఇంజనీర్ మరియు డాక్టరే కాకుండా ఏ రంగంలో వారు ఎక్కువగా విజయం సాధిస్తారో తెలుసుకోవడానికి వారి కుమారులను ఒక నిపుణుడి వద్దకు తీసుకెళ్ళింది. ఇక్కడ నిపుణుడు పిల్లల భవిష్యత్తు సఫలతను అంచనా వేయడానికి ఉపయోగించవలసిన పరీక్షలు. ఇది ఒక అప్లికేషన్ బిట్. ఇంగ్లీష్లో కూడా అర్థం చేసుకోండి. Mangal told his wife that he wants their older son to become an engineer and younger one a doctor. His wife didn't agree to this and took their sons to an expert to help them to know in which field, even apart from engineer and doctor, they will be more successful. The test that shall be used here by the expert to predict future success of the boys are. Option 1 వైఖరి పరీక్షలు. వైఖరులు అంటే అభిప్రాయాలు, ఒపీనియన్స్ ఆఫ్ ద పర్సన్స్. రెండోది చూడండి, ఇక్కడ అచీవ్మెంట్ టెస్ట్. అచీవ్మెంట్ టెస్ట్ అంటే మనం చెప్పుకున్నాం సమ్మేటివ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్లో విద్యార్థులు సాధించే మార్కులే యొక్క సాధన పరీక్షలు, విద్యా సాధన పరీక్షలు. ఇది కూడా ఆన్సర్ కాదు, యాటిట్యూడ్ కూడా ఆన్సర్ కాదు. ప్రజ్ఞ ఒక వ్యక్తి యొక్క రేషనల్ థింకింగ్, అంటే ఒక రంగంలో కాకుండా అన్ని రంగాలలో రాణించడానికి ఉపయోగించేటువంటి సాధారణ తెలివితేటలే ఇంటెలిజెన్స్ లేక ప్రజ్ఞ. So intelligence is related to rational thinking. It is useful to excel in all areas. So aptitude ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సహజ సామర్థ్యం జన్మతః వస్తుంది. సహజ సామర్థ్యం ఏదైనా ఒక వృత్తిలో రాణించడానికి ఉపయోగపడుతుంది. సహజ సామర్థ్యం ఒక ప్రత్యేక రంగంలో రాణించడానికి ఉపయోగపడేటువంటి సామర్థ్యం. ఇక్కడ చూడండి, మంగళ్ తన భార్యతో పెద్ద కొడుకు ఇంజనీర్ కావాలని, చిన్న కొడుకు డాక్టర్ కావాలని చెప్పాడు. కానీ భార్య ఏమన్నదంటే, సైకాలజీ తెలిసిన భార్య ఇంజనీర్ మరియు డాక్టరే కాకుండా ఏ రంగంలో వారు ఎక్కువగా విజయం సాధిస్తారు? అగ్రికల్చర్లో రాణిస్తారా, బ్యాంకింగ్లో రాణిస్తారా, కంప్యూటర్ సైన్స్లో రాణిస్తారా, డిఫెన్స్లో రాణిస్తారా, ఫ్యాషన్ డిజైనింగ్లో రాణిస్తారా, గ్రూప్స్లో రాణిస్తారా, పోలీస్ రిక్రూట్మెంట్లో రాణిస్తారా, టీచింగ్లో రాణిస్తారా? A to Z కొన్ని వందల కోర్సులు ఉన్నాయి.
మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా. కనుక దీని గురించి తెలుసుకోవాలి. ఏ రంగంలో రాణిస్తారో తెలుసుకోవడానికి ఒక నిపుణుడు, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళింది. ఇక్కడ నిపుణుడు పిల్లల భవిష్యత్తు సఫలతను అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్షలు సహజ సామర్థ్య పరీక్షలు. ఆన్సర్ 3. అంటే ఇక్కడ 4 పాయింట్స్ మీరు తెలుసుకున్నారు. వైఖరులు అంటే ఏమిటి, సహజ సామర్థ్య పరీక్షలు అంటే ఏమిటి, సాధనా పరీక్షలు అంటే ఏమిటి, ప్రజ్ఞా పరీక్షలు అంటే ఏమిటి. ఇటువంటి ప్రశ్నలు రేపు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి రిక్రూట్మెంట్లో, డిప్యూటీ ఓకి సంబంధించిన రిక్రూట్మెంట్లో, డిఎస్సికి సంబంధించిన రిక్రూట్మెంట్లో, ఎడ్యుకేషనల్ సైకాలజీకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఏ పరీక్షలైనా అడిగినప్పుడు మీరు నేర్చుకోవాల్సింది లైన్ టు లైన్ పీడిఎఫ్ దగ్గర పెట్టుకొని, బుక్ దగ్గర పెట్టుకొని చదవడం కాదు. ప్రతి పదాన్ని, వైఖరులు అంటే ఏమిటి, సాధనా పరీక్షలు అంటే ఏమిటి, సహజ సామర్థ్య పరీక్షలు అంటే ఏమిటి, ప్రజ్ఞా పరీక్షలు అంటే ఏమిటి, ఇటువంటి పదాలు దాదాపుగా ఒక 500 నుంచి 1000 వరకు ఎడ్యుకేషనల్ సైకాలజీలు ఉంటాయి. ప్రతి పదాన్ని అర్థం చేసుకోవాలి, ప్రతి భావన అర్థం చేసుకోవాలి, ఉదాహరణపూర్వకంగా నేర్చుకోవాలి. అప్పుడు ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మీరు సులభంగా ఆన్సర్ చేస్తారు, జాబ్ సాధిస్తారు. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్ బేస్డ్ టీచింగ్ కోసం, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ కోసం, ఎగ్జాంపుల్స్ టు కాన్సెప్ట్స్ బేస్డ్ టీచింగ్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో లైక్ చేయండి, మీరు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏపీలో 250కి పైగా జాబ్స్ ఉన్నాయి. త్వరలో తెలంగాణలో కూడా డిప్యూటీ ఓకి సంబంధించి దాదాపుగా 24-25 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. అదేవిధంగా 2 రాష్ట్రాలలో డిఎస్సి కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. గురుకుల రిక్రూట్మెంట్ కూడా జరిగే అవకాశం ఉంది. మోడల్ స్కూల్స్ సంబంధించి దేశవ్యాప్తంగా కేవీఎస్, ఎన్విఎస్కు సంబంధించి కూడా రిక్రూట్మెంట్ జరుగుతాయి. సో ఈ పరీక్షల్లో విజయం సాధించాలంటే చాలా మంది చేసేటువంటి పొరపాటు, సైకాలజీ, పెడగాజీ, జీకే మాదిరి చదువుతారు, బట్టి పద్ధతిలో చదువుతారు. అలా చదవద్దు. ఈ విధంగా మీరు నేర్చుకోవాలి. ఒకవేళ మీకు టీచింగ్ కోచింగ్ ద్వారా ఈ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ మీరు నేర్చుకోవాలనుకుంటే, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే వెంటనే ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో టాపిక్ వైజ్గా డిజిటల్ వీడియో క్లాసెస్, ఇటువంటి టీచింగ్తో కూడుకున్నటువంటి టెస్ట్ సిరీస్, అదేవిధంగా హెచ్డబ్ల్యూఓ, డిప్యూటీఓకి సంబంధించిన ఎడ్యుకేషన్ పేపర్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాదాపుగా ప్రతి కోర్స్ పైన 1 year వ్యాలిడిటీ ఉంటుంది. వెంటనే ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మొదలుపెట్టి టాపిక్ వైజ్గా ఈ డిజిటల్ వీడియో క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకొని నేను ఇచ్చినటువంటి టెస్టులు ప్రాక్టీస్ చేస్తే మీ ఇంటి దగ్గర నుండే మీ మొబైల్ ఫోన్ చూస్తూ అద్భుతమైన ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన నాలెడ్జ్ పొంది రాబోయే నోటిఫికేషన్స్లో మీరు జాబ్ సాధిస్తారు. మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.